అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు పేపర్లో మెయిన్ పేపర్లో ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒక కథనం ప్రచురించారు. ఏంటంటే ఆధార్ కార్డు లాగా ప్రతి కుటుంబానికి కూడా ఒక ఫ్యామిలీ కార్డు అని చెప్పేసి దాని అన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి నిన్న జరిగిన సమావేశంలో మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఫ్యామిలీ కార్డ్ అని చెప్పి ఒక నెపంతో మళ్ళీ రీవెరిఫికేషన్ అని ఒక పేరుతోటి అన్ని కుటుంబాల దగ్గర కూడా వెరిఫికేషన్ పేర్లతోటి వచ్చి వాళ్ళ యొక్క స్థితిగతులను పరిశీలించి వాళ్ళ యొక్క స్థాయిని వాటన్నిటిని నిర్ధారించి వీళ్ళందరూ కూడా ఇప్పుడైతే ఏవైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ తొలగించేందుకు కూడా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అందరూ గమనించండి. ఇది భారీ కుట్ర. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు ఫ్యామిలీ కార్డ్ అని చెప్పి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తుందో అది బడుగు బలహీన మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఏవైతే ఈరోజు గవర్నమెంట్ ద్వారా పెన్షన్లు పొందుతున్నారో వివిధ పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళందరినీ కట్ చేసే విధంగా, వాళ్ళందరికీ పంగనామాలు పెట్టే విధంగా, వాళ్ళందరికీ అన్యాయం చేసే విధంగా ఒక భారీ కుట్ర పొందుతుంది ఫ్యామిలీ కార్డ్ అని ఒక నెపంతో. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం పదే పదే అనర్హత అంటూ లేకపోతే వికలాంగులు కాని వారు కూడా తీసుకుంటున్నారని చెప్పి ఒక హీనంగా ఒక హేయంగా ఒక ఎగతాళిగా హేళన చేస్తూ ఈ ఒకటువంటి కార్యక్రమం చేపట్టిందో ఇదన్నిటిలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఖచ్చితంగా మేము చెప్తున్నాం, అది గ్యారెంటీగా దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఏదైతే గత ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారో ఆ పరిపాలనలో 2019లో ఆయన దిగిపోయే నాటికి దరిదాపుగా రాష్ట్రం మొత్తం మీద కూడా 38 లక్షల పెన్షన్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ దిగిపోయే నాటికి 2024 నాటికి దరిదాపుగా 66 లక్షల పెన్షన్లు అంటే దరిదాపుగా సగానికి దగ్గరగా సగానికి పెన్షన్లు పెంచి ఏ కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా మా నాయకులు కానివ్వండి మా కార్యకర్తలు కానివ్వండి 66 లక్షలటువంటి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఘనత మన ముఖ్యమంత్రి గారికే చెందింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా 66 లక్షల పైచిలకు పెన్షన్లు ఇస్తున్నది ఏకైక రాష్ట్రం దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఘంటాపదంగా గత సంవత్సరం కాలం నుంచి కూడా మేము అన్ని చోట్ల ప్రతి డిబేట్లోనూ ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి చోట మేము ఘంటాపదంగా వాదిస్తున్నాం. ఈ 66 లక్షల పెన్షన్లు అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 30 లక్షల చిల్లర ఉన్నటువంటి పెన్షన్ని 66 లక్షలకు చేర్చినటువంటి దమ్మున్న నాయకుడు, మనసున్న నాయకుడు, పేదల పట్ల, వికలాంగుల పట్ల, వయోవృద్ధుల పట్ల లేకపోతే విడోస్ పట్ల అమితమైనటువంటి ప్రేమానురాగాలు చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అటువంటి పేరు ఎక్కడ చూసినా కూడా 66 లక్షలు అంటున్నారు కాబట్టి ఆ 66 లక్షలని కుదించాలి. ఇవన్నీ దొంగ పెన్షన్లు, ఇవన్నీ అర్హులు కాని వాళ్ళు కూడా తీసుకున్నారు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర, ఒక ముద్ర వేసి అనర్హత అని ఒక ముద్ర వేసి కొన్ని లక్షల మంది జీవితాలతో ఆటలాడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా అదే చెప్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలని వీళ్ళు చేయలేక అలివి కాని హామీలను ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా మా అమ్మఒడి ఏమైంది, మా ఉచిత బస్సు అని పెట్టారు. ఆర్టీసీలో 66 సర్వీసులు ఉంటే కనీసం 5 సర్వీసులు పెట్టి 5 సర్వీసులో కూడా కొన్ని సర్వీసులు అర్హత లేదని చెప్పి అరకొర బస్సులు పెట్టి ఈరోజు మహిళల్ని ఎక్కడ పెడితే అక్కడ మహిళలు ఆ ఉచిత బస్సుల కోసం పోట్లాడుకోవడం, కొట్టుకోవడం మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. దీని మీద ఆ సీట్ల గురించి పోట్లాడి కొట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టిన విదంతాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక అమ్మఒడి ఆ రోజు ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమంది నీకు 15,000 అని చెప్పి ఓదరగొట్టి ఈరోజు 13,000 వేశారు. సరే 13,000 వేశారంటే కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి వేశారా అంటే అది కూడా లేదు. కొంతమందికి 13,000, కొంతమందికి 8,000, కొంతమందికి 11,000 వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదో దానం చేస్తున్నట్టుగా వాళ్ళ సొమ్మేదో దానం చేస్తున్నట్టుగా అలా ఇచ్చారు. మరి నిరుద్యోగ భృతి ఈరోజు రాష్ట్రంలో
వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడి దరిదాపుగా సంవత్సరం 4 నెలలు అవుతుంటే ఒక్కటి ఉద్యోగం కల్పించారా? ఒక్కటంటే ఒక ఉద్యోగం. ఆ డిఎస్పీ నోటీస్ ఇచ్చారు, దాని మీద కూడా గందరగోళం. ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 11,000 ఉన్నటువంటి ఉద్యోగాలనే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి అదనంగా ఒక 5,000 కలిపి మొత్తం 16,000 అన్నారు. ఆ 16,000 కూడా ఇప్పటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు దిక్కుముక్కు లేదు, దానికి ఎటువంటి ఇది లేదు. నిరుద్యోగులకు ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఒక్కరికి ఇవ్వలేదు. మరి 18 సంవత్సరాలు దాటినటువంటి 59 సంవత్సరాలు ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు. మరి ఆ 1,500 ఏమైనాయి? 1,500 లేవు, అమ్మఒడి లేదు. మరి గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత గ్యాసు 40 లక్షల పైగా అర్హత ఉంటే కనీసం మీరు 10 లక్షల మందికి కూడా ఒక సంవత్సరం గడిచిన 3 సిలిండర్లకు గాను 1 సిలిండర్లు కూడా మీరు సరిగ్గా ఇవ్వలేదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఫెయిల్యూర్ అయ్యి ఆ సూపర్ 6 కాదు, సూపర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అయినటువంటి దీనికి మీరు సూపర్ 6 అని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక నాటకం చెప్తున్నాను. రాష్ట్ర ప్రజానీకాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతుంది ఏంటంటే, ఖచ్చితంగా ఏదైతే ఈ ఫ్యామిలీ కార్డ్ అని ఒక తెర మీద తీసుకొస్తున్నారో ఖచ్చితంగా వేరువేతకే వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఏవైతే పెన్షన్లు వస్తున్నాయో వాటన్నిటిని కూడా దివ్యాంగులు కానివ్వండి, విడోస్కి కానివ్వండి, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అనర్హత వేరుతోటి, లేకపోతే వయసు సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, మీకు కారు ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉందని ఇట్లాంటి భూచాలని, ఇటువంటి అభూత కల్పనల్ని, లేకపోతే ఇటువంటి అన్నింటిని సాకులు చూపించి పెన్షన్లు వేరువేత కార్యక్రమం చేపట్టింది ఈ కూటమి ప్రభుత్వం. ఏవైతే ఈ పెన్షన్లకి వేరువేత కార్యక్రమం చేపట్టిందో వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. రేపు 1వ తారీఖున మా దివ్యాంగులందరికీ కూడా యథావిధిగా గతంలో ఏదైతే పెన్షన్లు వచ్చినాయో ఆ పెన్షన్లు రాని ఎడల తీవ్రతరమైనటువంటి ఉద్యమం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టి మా యొక్క హక్కులను కాపాడుకునేందుకు, మాకు న్యాయం జరిగేందుకు కూడా మేము ఖచ్చితంగా పోరాడతాము. మరి అదేవిధంగా వికలాంగులకే కాకుండా రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు తీసుకున్న పెన్షన్దారులు అందరి తరపున కూడా వాళ్ళు ఎవరికైనా సరే ఫ్యామిలీ కార్డు అనే నెపంతో ఒక భారీ కుట్ర ప్లాన్ చేస్తున్నారు. ఈ కుట్ర అమలు కానీ చేస్తే ఈ కుట్ర మీద కూడా మేము అందరం కూడా ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా, ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క హక్కుల కోసం, మాకు మీరు ఇచ్చినట్టు హామీల కోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.